నిధులు రావడానికి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఎవరైనా దానికి లోబడి రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పెద్ద గొంతేసుకొని మాట్లాడినంత మాత్రాన ఈరోజు సమస్యలు పరిష్కారం కావు. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వము మోడీ గారి నాయకత్వంలో ఏం చేశామనే విషయము సుమారు 10 లక్షల కోట్ల రూపాయల సంబంధించినటువంటి కార్యక్రమాల వివరాలన్నిటిని కూడా రిపోర్ట్ టు పీపుల్ పేరు మీద 2.5 గంటల పాటు ఒకసారి ఆర్టీసీ కళ్యాణ మండపంలో, ఒకసారి పెంగళ వెంకటరెడ్డి రామరెడ్డి హాల్లో చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజల ముందు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆయన మరోగాడు ముందుకెళ్లి నేనేదో కేంద్ర మంత్రులను బెదిరిస్తున్నానని మాట్లాడతాను. ఇంత దిగజారి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఏమాత్రం తెలంగాణకు శోభ పెరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఇవి దిగజారుడు దివాలకోరు ఆరోపణలు తప్ప ముఖ్యమంత్రి స్థాయికి తెగవని మనం చేస్తున్నాం. కేంద్ర మంత్రులు నేను బెదిరిస్తానా? బెదిరింపులు నేను ఎక్కడైనా నన్ను తిట్టినోళ్ళనే నేను బెదిరించను. అందరూ ఆయనలాగా అనుకుంటే ఎట్లా? తెలంగాణ నిధుల కోసము నేను కేబినెట్ మినిస్టర్గా అయినటువంటి ఈ 3.5 సంవత్సరాలుగా అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాను. నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రులు తెలంగాణ అభివృద్ధి విషయంలో 40 ఉత్తరాలు రాశాను నేను కేసీఆర్ గారికి. రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందించండి, తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రాజెక్టులు సమర్థవంతంగా అమలు చేయండి, రైల్వే ప్రాజెక్టులకు కానీ జాతీయ రహదారులకు కానీ కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎడ్యుకేషన్ సంస్థలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం కావాలని పదే పదే నేను కేసీఆర్ని కోరాను. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా త్రిపుల రింగ్ రోడ్డు విషయంలో కావచ్చు, రైల్వే ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, వీరు కూడా ఉత్తరాలు రాశాను నేను. అసలు అభివృద్ధిని అడ్డుకోవడం కోసం తెలంగాణ ఏమన్నది రేవంత్ రెడ్డి సొంత జాగిరా? ఇది రేవంత్ రెడ్డి మనది, తెలంగాణ ప్రజలది. రేవంత్ రెడ్డి రోజు ఉంటారు, రేపు పోతాడు. కానీ తెలంగాణకు న్యాయం జరగాలని కోరుకుంటాము, తెలంగాణ అభివృద్ధి జరగాలని కోరుకుంటాము, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలం పెరగాలని కోరుకుంటాము, ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటాము. అంతే తప్ప రేవంత్ రెడ్డి మీద కోపంతో తెలంగాణను అభివృద్ధిని అడ్డుకునేటువంటి అజ్ఞానం కామేమనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అసలు రేవంత్ రెడ్డిని కూడా వ్యక్తిగతంగా మాకు ఎందుకు విమర్శించాలి? మేము కేసీఆర్ ఉన్నప్పుడు వ్యతిరేకించలేదు అభివృద్ధిని, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యతిరేకించాము. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నా అక్కడ వ్యతిరేకించాము, తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉన్నా వ్యతిరేకించాము, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా వ్యతిరేకించాము. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమం అమలు చేస్తా ఉన్నాము. దేశంలో 7 టెక్స్టైల్ పార్కులు వస్తే ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఒప్పించి తెలంగాణకు ఒక ప్రాజెక్టు తెచ్చాను. ఇండస్ట్రియల్ పార్కులు వస్తే తెలంగాణకు ఒకటి తీసుకొచ్చాను. రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ కోసం వచ్చింది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు వివరం ఎట్లుందంటే ఖాళీ పాత్రలు పెద్ద శబ్దం చేస్తాయి. రేవంత్ రెడ్డి గారి వివరం అట్లనే ఉంది. నేను విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని, ప్రజల పట్ల విశ్వసనీయతకు కట్టుబడి ఉంటాను, నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తాను. అంతే తప్ప
ప్రాజెక్టులు అడ్డుకోవడమో ఇతరత్రో ఊహించడం కూడా కష్టం. నా తరఫున ఆ రకమైనటువంటి చర్యలు ఎవరైనా ఊహించడం కూడా తప్పే అని సందర్భంగా వహిస్తున్నాం. అదే కాకుండా చిన్నప్పటి నుంచి కూడా ఒక సిద్ధాంతానికి కట్టుబడినటువంటి వ్యక్తిని, కాబట్టి ఈ తాటాకు చప్పులకు భయపడే వ్యక్తిని కూడా కాదు. నేను తప్పు చేయనప్పుడు అసలే భయపడను. తప్పు జరిగితే ఒకవేళ పొరపాటున విధానం మార్చుకుంటాను తప్ప వైఫల్యాలను, అవాస్తవాలను, అసమర్థతను నా మీద రుద్దితే అది మంచిది కాదు. నా మీద రుద్ది తప్పించుకున్నటువంటి కుట్ర రేవంత్ రెడ్డి గారు తన వైఫల్యాల నుంచి చేస్తా ఉన్నారు. నేను కానీ మా పార్టీ కానీ మేము గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఏవైతే దేశ ప్రజలకు హామీ ఇచ్చామో దానికి కట్టుబడి ఉండి ప్రతి ఒక్కొక్క హామీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత మాది. అమలు చేసి చూపిస్తాం, చేస్తూ ఉన్నాం. హామీలకు కూడా మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలతో అధికారంలోకి వచ్చింది. వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఈరోజు అభయాస్తం పేరుతో ఇంత పెద్ద మేనిఫెస్టోలు ప్రకటించారు. ఇది రేవంత్ రెడ్డి గారు చేయాలి. ఇందులో 6 గ్యారంటీలు ఉన్నాయి. ఇదే కాకుండా సబ్ గ్యారంటీస్ ఉన్నాయి. ఇవి అమలు చేయాలి ఆయన. ఇది వదిలిపెట్టి ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వదిలిపెట్టి కేంద్రంలో నా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. మహిళలకు ఇవ్వాల్సినటువంటి నెలకు 2,500 రూపాయలు వదిలిపెట్టి ఇతర విషయాల్లో దాడులు చేస్తా ఉన్నా నా మీద. డిసెంబర్ 24 లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చినటువంటి వ్యక్తి జాబ్ క్యాలెండర్ దాని గురించి మాట్లాడాడు. రైతులకు సంబంధించి ఏవైతే హామీ ఇచ్చారో దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇందిరమ్మ రైతు భరోసా ఎకరానికి 15,000 రైతులకు, కౌలు రైతులకు 15,000, రైతు కూలీలకు 12,000, 10 పంటల పైన 500 బోనసు, అదనపు బోనసు. ఈరోజు ఈ రకమైనటువంటి అంశాల మీద ఇల్లు లేని వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయలు ఇంటి స్థలము, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, పెన్షన్లు 4,000 రూపాయలు. ఈ వీటి మీద ఆయన ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది. తన బాధ్యతను విస్మరించి తను చేయాల్సిన పనులు ఏ హామీతోటైతే అధికారంలోకి వచ్చాడో ఆ హామీలు అమలు చేయకుండా గాలి మాటలు మాట్లాడుతూ విమర్శించడము మంచిది కాదు. నాకు రాసిన ఉత్తరంలో నిన్న మరొకసారి 1,66,569 కోట్ల 31 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశాడు. నాకు తెలిసినంత వరకు ఇటీవల కాలంలో ఏ రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వము ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర రెడీగా ఉండే పరిస్థితి కూడా ఉండదు. అంతేకాకుండా
నేను అడుగుతాను ముఖ్యమంత్రి గారిని, మీరు 1,66,000 కోట్ల రూపాయలు అడుగుతున్నారు కదా, మరి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ ప్రాజెక్టులకు ఎన్ని కేటాయింపులు చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయింపులు చేయాలి. అసలు ఈ ప్రాజెక్టులో ఏదైనా ఒక ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వము ఎన్నికల ప్రణాళిక పెట్టిందా? కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా హామీ ఇచ్చిందా? ఈరోజు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూసి ఆయన నమోదించిన స్టేట్మెంట్ చూసి సీనియర్ ఆఫీసర్సే నవ్వుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. నాకు డిసెంబర్ 12వ తేదీన ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇదే 1,66,000 కోట్లు ఆ రోజు కూడా నా చేతికి ఇవ్వడం జరిగింది. సీఎం గారు ఏ అంశాలైతే పొందుపరిచారో, ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి వివరాలు నాకు ఇచ్చారో వాటన్నిటిని కూడా ఆయా మంత్రులకు విభజించి నేను స్వయంగా ఆయన 23వ తారీఖు జనవరి 23వ తారీఖు నాడు నితిన్ గడ్కరీ గారికి, అశ్విని వైష్ణవ్ గారికి, మనోహర్ ఖట్టర్ గారికి, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారికి నేను 23 జనవరి స్వయంగా నేను ఉత్తరాలు రాశాను. నేను వాళ్ళకి రాసినటువంటి ఉత్తరాలు కూడా అదే రోజు జనవరి 23కే నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పంపించాను. మీరు నాకు ఉత్తరం రాశారు, ఈ అంశాలు ఎందుకో మీరు లేవనెత్తారు, వీటన్నిటిపైన కూడా నేను సంబంధిత మంత్రులకు ఉత్తరాలు రాస్తాను. ఆ కాపీలు మంత్రులకు రాసిన కాపీలు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు పంపించాను. ఇంత పద్ధతి ప్రకారం మేము పనిచేస్తాం. వాస్తవం ఈ రకంగా ఉంటే నా బాధ్యత నేను నెరవేర్చలేదని, నేను ప్రాజెక్టులను అడ్డుకుంటున్నానని ముఖ్యమంత్రి ఒక వితండవాదము చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి నాకు ఉత్తరం రాసి 2.5 నెలలైంది. ఈ 2.5 నెలల్లో ప్రాజెక్టులను మంజూరు అవుతాయా? 1,55,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు మంజూరు అవుతాయా? అసలు ఏం మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు? రీజనల్ రింగ్ రోడ్ గురించి రాశారు. రీజనల్ రింగ్ రోడ్డు అసలు తయారు చేసిందే ప్రాజెక్టు మేము. నేను వ్యక్తిగతంగా ఇనిషియేటివ్ తీసుకొని మంజూరు చేయించినటువంటి ప్రాజెక్ట్ అది. ప్రధానమంత్రి గారిని ఒప్పించి చేశాను. దీని విషయంలో నేను కేసీఆర్ గారికి అనేక ఉత్తరాలు రాశాను, మీకు కూడా ఇప్పుడు కాపీలు ఇస్తున్నాను. అందులో రోడ్డుకు సంబంధించి భూసేకరణ ఏదైతే చేస్తామో దాంట్లో 50% రాష్ట్ర ప్రభుత్వం భరించాలని అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత దానికి డబ్బులు జమ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి అడిగితే బడ్జెట్లో కేటాయింపులు చేసి కూడా ఆ రోజు కేసీఆర్ గారు నిధులు కేటాయించలేదు. ఆ విషయంలో 10 సార్లు నేను ఉత్తరాలు రాశాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాశాను. రీజనల్ రింగ్ రోడ్డు కావాల్సినటువంటి భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము నిధులు జమ చేయండి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాశాను. ఫస్ట్ జనవరి 2024లో రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాశాను. 2,585 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 50% ల్యాండ్ ఎక్విజిషన్ వాటా అవుతుంది, దాన్ని భరించాలని చెప్పి కోరాను. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము రింగ్ రోడ్డుకు సంబంధించి 100 కోట్ల రివాల్వింగ్ ఫండ్ పెట్టింది. 100 crores. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అది ఈ రోజు వరకు. దీనికి సంబంధించి నేను ఈ మధ్యలోనే ఈ వివాదం రాకముందే నేను వరుసగా లాస్ట్ మంత్ జనవరిలో ఫిబ్రవరిలో
నితిన్ గడ్కరీ గారితో అనేక సార్లు రోడ్డు రవాణా శాఖ మంత్రితో మాట్లాడాను. త్వరలో అది మంజూరు కాబోతుంది. రేవంత్ రెడ్డి కోసం మంజూరు కాదు, రేవంత్ రెడ్డి గారు అడిగారని మంజూరు కాదు. ఆయన అడిగినా అడగకపోయినా ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉన్నదో రీజనల్ రింగ్ రోడ్డు, దానికి త్వరలోనే క్యాబినెట్కి వెళ్ళబోతుంది. ఆ రకంగా మనం పనిచేస్తున్నాం. దానికి ముఖ్యమంత్రి గారి సర్టిఫికెట్ ఇంకా అవసరం లేదు. తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ కావాలి మాకు. ఫస్ట్ ఫేజ్ కాగానే ముఖ్యమంత్రి గారు బాధ్యత చేపట్టిన తర్వాత ఏ స్టేట్మెంట్ ఇచ్చారు? సెకండ్ ఫేజ్ మేమే చేస్తాము, కేంద్రం చేయకూడదని చెప్పి సొంతంగా కన్సల్టెన్సీ పెట్టి గతంలో చేసినటువంటి రూట్ అంతా మార్చుకొని గందరగోళం చేసి చివరకు మళ్ళీ ఇప్పుడు మాట మారుస్తున్నారు. మేమే చేసుకుంటాము, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటే ఫేజ్ 2 రీజనల్ రింగ్ రోడ్ చేసుకుంటామని చెప్పి అన్ని పత్రికల్లో వార్తలు వచ్చింది. దానికి సంబంధం కూడా మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలతో అధికారంలోకి వచ్చింది. వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఈరోజు అభయాస్తం పేరుతో ఇంత పెద్ద మేనిఫెస్టోలు ప్రకటించారు. ఇది రేవంత్ రెడ్డి గారు చేయాలి. ఇందులో 6 గ్యారంటీలు ఉన్నాయి. ఇదే కాకుండా సబ్ గ్యారంటీస్ ఉన్నాయి. ఇవి అమలు చేయాలి ఆయన. ఇది వదిలిపెట్టి ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వదిలిపెట్టి కేంద్రంలో నా మీద ఆరోపణలు చేస్తా ఉంది. మహిళలకు ఇవ్వాల్సినటువంటి నెలకు 2,500 రూపాయలు వదిలిపెట్టి ఇతర విషయాల్లో దాడులు చేస్తా ఉన్నా నా మీద. డిసెంబర్ 24 లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చినటువంటి వ్యక్తి జాబ్ క్యాలెండర్, దాని గురించి మాట్లాడాడు. రైతులకు సంబంధించి ఏవైతే హామీ ఇచ్చారో దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇందిరమ్మ రైతు భరోసా ఎకరానికి 15,000 రైతులకు, కౌలు రైతులకు 15,000, రైతు కూలీలకు 12,000, 10 పంటల పైన 500 బోనస్, అదనపు బోనస్. ఈరోజు ఈ రకమైనటువంటి అంశాల మీద ఇల్లు లేని వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయలు ఇంటి స్థలము, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, పెన్షన్లు 4,000 రూపాయలు. వీటి మీద ఆయన ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది. తన బాధ్యతను విస్మరించి తను చేయాల్సిన పనులు ఏ హామీతోటైతే అధికారంలోకి వచ్చాడో ఆ హామీలు అమలు చేయకుండా గాలి మాటలు మాట్లాడుతూ విమర్శించడము మంచిది కాదు. నాకు రాసిన ఉత్తరంలో నిన్న మరొకసారి 1,66,569 కోట్ల 31 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశాడు. నాకు తెలిసినంత వరకు ఇటీవల కాలంలో ఏ రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వము ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర రెడీగా ఉండే పరిస్థితి కూడా ఉండదు. అంతేకాకుండా
నేను అడుగుతాను ముఖ్యమంత్రి గారిని, మీరు 1,66,000 కోట్ల రూపాయలు అడుగుతున్నారు కదా, మరి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ ప్రాజెక్టులకు ఎన్ని కేటాయింపులు చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయింపులు చేయాలి. అసలు ఈ ప్రాజెక్టులో ఏదైనా ఒక ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వము ఎన్నికల ప్రణాళిక పెట్టిందా? కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా హామీ ఇచ్చిందా? ఈరోజు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూసి ఆయన నా మీద ఇచ్చిన స్టేట్మెంట్ చూసి సీనియర్ ఆఫీసర్సే నవ్వుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. నాకు డిసెంబర్ 12వ తేదీన ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇదే 1,66,000 కోట్లు ఆ రోజు కూడా నా చేతికి ఇవ్వడం జరిగింది. సీఎం గారు ఏ అంశాలైతే పొందుపరిచారో, ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి వివరాలు నాకు ఇచ్చారో వాటన్నిటిని కూడా ఆయా మంత్రులకు విభజించి నేను స్వయంగా ఆయన 23వ తారీఖు జనవరి 23వ తారీఖు నాడు నితిన్ గడ్కరీ గారికి, అశ్విని వైష్ణవ్ గారికి, మనోహర్ ఖట్టర్ గారికి, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారికి నేను 23 జనవరి స్వయంగా నేను ఉత్తరాలు రాశాను. నేను వాళ్ళకి రాసినటువంటి ఉత్తరాలు కూడా అదే రోజు జనవరి 23కే నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పంపించాను. మీరు నాకు ఉత్తరం రాశారు, ఈ అంశాలు ఎందుకో మీరు లేవనెత్తారు, వీటన్నిటిపైన కూడా నేను సంబంధిత మంత్రులకు ఉత్తరాలు రాస్తాను. ఆ కాపీలు మంత్రులకు రాసిన కాపీలు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు పంపించాను. ఇంత పద్ధతి ప్రకారం మేము పనిచేస్తాం. వాస్తవం ఈ రకంగా ఉంటే నా బాధ్యత నేను నెరవేర్చలేదని, నేను ప్రాజెక్టులను అడ్డుకుంటున్నానని ముఖ్యమంత్రి ఒక వితండవాదము చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి నాకు ఉత్తరం రాసి 2.5 నెలలైంది. ఈ 2.5 నెలల్లో ప్రాజెక్టులను మంజూరు అవుతాయా? 1,55,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు మంజూరు అవుతాయా? అసలు ఏం మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు? రీజనల్ రింగ్ రోడ్ గురించి రాశారు. రీజనల్ రింగ్ రోడ్డు అసలు తయారు చేసిందే ప్రాజెక్టు మేము. నేను వ్యక్తిగతంగా ఇనిషియేటివ్ తీసుకొని మంజూరు చేయించినటువంటి ప్రాజెక్ట్ అది. ప్రధానమంత్రి గారిని ఒప్పించి చేశాను. దీని విషయంలో నేను కేసీఆర్ గారికి అనేక ఉత్తరాలు రాశాను, మీకు కూడా ఇప్పుడు కాపీలు ఇస్తున్నాను. అందులో రోడ్డుకు సంబంధించి భూసేకరణ ఏదైతే చేస్తామో దాంట్లో 50% రాష్ట్ర ప్రభుత్వం భరించాలని అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత దానికి డబ్బులు జమ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి అడిగితే బడ్జెట్లో కేటాయింపులు చేసి కూడా ఆ రోజు కేసీఆర్ గారు నిధులు కేటాయించలేదు. ఆ విషయంలో 10 సార్లు నేను ఉత్తరాలు రాశాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాశాను. రీజనల్ రింగ్ రోడ్ కావాల్సినటువంటి భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము నిధులు జమ చేయండి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాశాను. ఫస్ట్ జనవరి 2024లో రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాశాను. 2,585 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 50% ల్యాండ్ ఎక్విజిషన్ వాటా అవుతుంది, దాన్ని భరించాలని చెప్పి కోరాను. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము రింగ్ రోడ్కు సంబంధించి 100 కోట్ల రివాల్వింగ్ ఫండ్ పెట్టింది. 100 crores. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అది ఈ రోజు వరకు. దీనికి సంబంధించి నేను ఈ మధ్యలోనే ఈ వివాదం రాకముందే నేను వరుసగా లాస్ట్ మంత్ జనవరిలో, ఫిబ్రవరిలో
నితిన్ గడ్కరీ గారితో అనేక సార్లు రోడ్డు రవాణా శాఖ మంత్రితో మాట్లాడాను. త్వరలో అది మంజూరు కాబోతుంది. రేవంత్ రెడ్డి కోసం మంజూరు కాదు, రేవంత్ రెడ్డి గారు అడిగారని మంజూరు కాదు. ఆయన అడిగినా అడగకపోయినా ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉన్నదో రీజనల్ రింగ్ రోడ్డు, దానికి త్వరలోనే క్యాబినెట్కి వెళ్ళబోతుంది. ఆ రకంగా మనం పనిచేస్తున్నాం. దానికి ముఖ్యమంత్రి గారి సర్టిఫికెట్ ఇంకా అవసరం లేదు. తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ కావాలి మాకు. ఫస్ట్ ఫేజ్ కాగానే ముఖ్యమంత్రి గారు బాధ్యత చేపట్టిన తర్వాత ఏ స్టేట్మెంట్ ఇచ్చారు? సెకండ్ ఫేజ్ మేమే చేస్తాము, కేంద్రం చేయకూడదని చెప్పి సొంతంగా కన్సల్టెన్సీ పెట్టి గతంలో చేసినటువంటి రూట్ అంతా మార్చుకొని గందరగోళం చేసి చివరకు మళ్ళీ ఇప్పుడు మాట మారుస్తున్నారు. మేమే చేసుకుంటాము, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటే ఫేజ్ 2 రీజనల్ రింగ్ రోడ్ చేసుకుంటామని చెప్పి అన్ని పత్రికల్లో వార్తలు వచ్చింది.